దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నటువంటి దేవుని ప్రియబిడలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, అనేక విషయాలు మనం ధ్యానము చేస్తూ ఆత్మీయతలో ముందుకు వెళ్తూ ఉన్నాం. దినములు ఎంతో వేగంగా వెళ్తూ ఉన్నాయి. దినములు చాలా వేగంగా గతించిపోతూ ఉన్నాయి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తున్నప్పుడు నేను చాలా పర్యాయములు చెప్పాను, సమయము పొట్టు గాలికి ఎగిరిపోవునట్లుగా ఎగిరిపోవచ్చున్నది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దైవ జనాంగమా, సమయము ఎంతో వేగంగా గతించిపోతుంది కాబట్టి సమయమును పోనీయక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలని ప్రభు యొక్క ఆలోచన ఉన్నది. ఈ సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనగా, దేవుడు తన మందిరములో ఎందుకు మనలను సమకూర్చును? దేవుడు తన మందిరములో ఎందుకు మనలను సమకూర్చును? సమావేశపరచడం కదండి, సంఘముగా సమకూర్చబడడం. ఏంటి ఉద్దేశం? ఎందుకు ఆయన సమకూరుస్తూ ఉన్నాడు మనలను? దేని కొరకు? మూలవాక్యాన్ని చదువుదామా? యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దామా? సమకూర్చుడి అనే మాట మీదనే మాట్లాడుతున్నాను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఎక్కడట? మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆ మొదటి అధ్యాయములో జరిగిన సంగతులు మీ బిడ్డలకు తెలియచేయండి. వారు రాబోయే వారి బిడ్డలకు తెలియచేస్తారు. గొంగలు పురుగులు విడిచేసిన దాన్ని మిడతలు తినేసాయి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేసాయి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసాయి. మత్తులారా, మత్తు అంటే మద్యం ఒకటే కాదు, వాక్య జ్ఞానము లేనటువంటి మందమతులారా, కన్నీళ్లు విడుగుడి. ఇంత నష్టం జరుగుతున్నా మీలో పరివర్తన కలగదా? మీలో మార్పు కలగదా అని చెబుతూ ఉపవాస దినము ప్రతిష్ఠించండి, ఏర్పరచండి. దేశంలో ఉన్నటువంటి జనులందరినీ, పెద్దలను మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఎందుకోసం దేవుడు మనలను ప్రతి ఆదివారము, ప్రతి నియామక కూడికలలోనూ దేవుడు ఎందుకోసం మనల్ని సమకూరుస్తూ ఉన్నాడు? ఎందుకొరకు? ఇదంతా చూస్తున్నప్పుడు ఆయన చాలా కోపగించుకున్నట్లుగా, తన ప్రజల మీద ఎక్కువ కోపాన్ని ప్రదర్శించినట్లుగా మనం చూస్తాం. కానీ 54వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి. నేను వివరణలోనికి వెళ్ళక ముందుగా యెషయా గ్రంథం 54వ అధ్యాయము
7వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో చూసారండి, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. ఎంతట? నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించెదను. నేను కోపడ్డానని, గద్దించానని, హెచ్చరించానని, మందలించానని మీరు బాధపడుతున్నారా? నా కోపము నిమిషమే. ఇదివరకు నేను ఒక సందేశం కూడా చెప్పాను, నిమిషములో జరుగునవి అని. ఆయన కోపము నిమిషము, ఆయన దయ ఆయుష్కాలము అని చెప్పాను. ఇక్కడ అన్నాడు, నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని, కానీ గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను సమకూర్చెదను. అవునన్న, సమకూర్చెదననే మాట మీద మీరు మాట్లాడుతున్నారు, మాకు అర్థమైంది. ఎందుకోసం సమకూరుస్తాడు? ఎందుకొరకు దేవుని మందిరంలో? రాజకీయాలు చేయడానిక? కానుకల గురించి మాట్లాడుకోవడానిక? అధికారాలు కోరుకోవడానిక? పాటలు పాడడానిక? లేకపోతే తమ యొక్క ఆధిపత్యాన్ని కనపరచడానిక? ప్రసంగించడానికి? ఎందుకోసం దేవుడు మందిరములో సమకూరుస్తాడు? చూద్దాం ఒకసారి, కొన్ని విషయాలు చూద్దాం. జకరియా గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. ఎందుకు సమకూరుస్తాడు? నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లుగా వారు విస్తరించెదరు. చాలు. జకరియా గ్రంథం 10:8 మొదటి మాట చూస్తున్నాం. ఎందుకు దేవుడు దేవుని మందిరంలో సమకూరుస్తాడు అన్నప్పుడు, నేను వారిని విమోచించి ఉన్నాను అనగా వాక్యము హెచ్చరించినప్పుడు వారు తమ పాపముల నుంచి విడుదల పొందారు అని అంటూ, నేను వారిని వీల వేసి సమకూర్చెదను అన్నాడు. వీల. ఇప్పుడు నాకు తెలియదు, కానీ పూర్వపు దినాల్లో నుండి చాలా దూరంగా ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే అతని అనయా అని పిలిస్తే పలికే అంత లేనప్పుడు, అంటే వినపడకోక పలికేంత లేనప్పుడు వీల వేసేవారు, గట్టిగా వీల వేసేవారు. నేను కూడా వేసేవారు. సరే, అంత దాకా వద్దు. మనం పాఠశాలలో చదువుకున్నప్పుడు, చిన్నప్పుడు మన డ్రిల్ టీచర్, ప్రతి ఒక్కరికి పీఈటీ పీరియడ్ ఉండేది. ఇప్పుడు దౌర్భాగ్యం లేండి, గ్రౌండ్స్ లేవు, ప్రైవేట్ స్కూల్స్లలో పీఈటీ టీచర్స్ లేరు. ఉన్నటువంటి పీరియడ్లలో ఒక పీరియడ్ పూర్తిగా ఆడుకోవడానికి సమయం కేటాయించడం లేదు. ఇరుకిరుకు గదులలో పిల్లలను పాఠశాలలో కుక్కేసి వారి భవిష్యత్తునంతా ప్రొద్దున నుంచి రాత్రి 8 వరకు ఏమాత్రము మానసిక ఉల్లాసం లేకోకుండా కుక్కేస్తున్నారు రూమ్లలో. అది తర్వాత విషయం. మేము చదువుకునేటప్పుడండి మాకు పీఈటీ పీరియడ్ ఒకటి ఉండేది. మధ్యాహ్నము లేకపోతే ఉదయము ఒక పీరియడ్ పీఈటీ ఉండేది. అప్పుడు మా క్లాస్ వాళ్ళందరం మేము గ్రౌండ్కి వెళ్ళిపోయేవాళ్ళం. మా సార్ రే 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 కాదు, ఒక విజిల్ పెట్టుకొని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు. విజిల్స్ వేస్తూ అలాగ వెళ్ళు, ఇలాగ వెళ్ళు అని. విజిల్ ఒక సందేశాన్ని పంపించేది. ఇక్కడ దేవుడట వీల వేసి సమకూర్చెదను విమోచించబడిన వారిని అన్నాడు. ఎందుకు ప్రభువా విమోచించబడిన వారిని వీల వేస్తామంటే, వీల అనగా ఉపదేశము. ఉపదేశం అనే వీల వేసి వారు విస్తరించుటకు నేను సమకూర్చెదను. దైవజనాంగమా, ఎందుకోసమట? ఉపదేశం అనే వీల వేసి విస్తరించుటకు. దేవుని బిడ్డలారా, విస్తరణ అనేది ఆస్తుల వలనో, ఉద్యోగాల వలనో, వ్యాపారాల వలన కలిగేది కాదు, దేవుని వాక్యము వలన కలిగేది. దేవుని వాక్యము వలన.
ఎవరైతే వాక్యమునకు విధేయులై ఉంటారో, యోహాను భక్తుడు 3వ పత్రిక రాస్తూ 3వ యోహాను పత్రిక అన్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లు నీవు అన్ని విషయములలో వర్ధిల్లి సుఖముగా సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రియుడా అన్నాడు. అలాగే యోబు గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి నొందెదవు. ఎలాగా? ఉపదేశము వలన విస్తరిస్తారు ప్రియులారా. గొర్రెల మంద విస్తరించినట్లుగా దేవుని సంఘములో దేవుని వాక్యము ద్వారా మనం విస్తరించబడేవారుగా ఉన్నాం. అందుకే మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు ఆదికాండము 13వ అధ్యాయము 5-6 వచనాలు తర్వాత చదవండి. అబ్రహాము, లోతు, వాస్తవానికి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుని మాటకు విధేయుడైన అబ్రహాము, దేవుని ఉపదేశమునకు విధేయుడైన అబ్రహాము పదా అని అనగానే వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకోకుండానే వచ్చేసాడు. దేవుని మాటను అంతగా గౌరవించాడు. ఆయన అడుగు జాడలలో వచ్చినటువంటి లోతు కూడా అబ్రహామును పట్టి దీవించబడ్డాడు. మీరు 13వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తున్నప్పుడు వాక్యము సెలవిస్తుంది ప్రియులారా, కలసి నివసించలేనంత ఆస్తి వారికి విస్తరించింది. కలసి నివసించలేనంత. అందుకే లోతు యొక్క పశుల కాపరులకు, అబ్రహాము యొక్క పశుల కాపరులకు గొడవలయ్యాయి. ఆస్తి విస్తరించిపోయింది. ఆ ఆస్తి విస్తరణ కలగడానికి కారణం ఉపదేశమునకు వారు విధేయత చూపారు కాబట్టి దేవుడు వారిని విస్తరించాడు. ప్రియులారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి చెందాలి అని అంటే ఉపదేశమునకు మనస్సునివ్వాలి. ప్రియులారా, యెషయా గ్రంథకర్త అంటాడు, ఉపదేశము మనిషికి ఘనతనిస్తుంది అంటాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో యోబు దేవదాసుడు మాట్లాడుతూ అంటాడు, ఉపదేశము మనిషికి క్షేమమునిస్తుంది అంటాడు. ఉపదేశము మనిషిని విస్తరింపచేస్తుంది. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఎప్పుడైతే వారు నివసించలేనంతగా విస్తరించారో, ఇంకొక మాట చూపించమంటారా మీకు? సంఘము ఎలాగా విస్తరించిందో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 9:31వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘమును గురించి మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా. యూదయ గలిలయ సమరయ దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ సమాధానము కలిగి ఉంటూ వారు ఎలాగ విస్తరించారో తెలుసా? ప్రభువునందలి భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుట వలన సంఘము విస్తరించింది. ఈరోజు మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఉపదేశాలు వింటున్నాం, మరి మేము ఎందుకన్నా విస్తరించబడలా అని ఒకవేళ మీరు ప్రశ్న వేస్తే, ఒక దైవజనుడిగా వాక్యానుసారంగా జవాబు చెబుతున్నాను. నీకు దేవుని భయముందా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావా? ఒకవేళ నీకు దైవ భయము లేకపోతే నువ్వు అర్పణలు అర్పించినా విలువైన సంఘములో ఉన్న విస్తరణ జరగదు ప్రియులారా. యోవేలు 1:14 అన్నాడు, దేవుని మందిరములో వారిని సమకూర్చుడి అన్నాడు. ఎందుకు ప్రభువా సమకూర్చాలి అనంటే, ఉపదేశమనే వీల వేసి వారు విస్తరించుట కొరకు వారిని నేను సమకూర్చెదను అన్నాడు. రెండవ విషయాన్ని చూద్దామా? ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ఎందుకు దేవుడు మనలను దేవుని మందిరంలో సమకూరుస్తున్నాడో 31వ అధ్యాయం ఇర్మీయా గ్రంథము
17వ వచనం, 10వ వచనము. జనులారా యెహోవా మాట వినుడి. యెహోవా మాట వినుడి. దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును, ఆ మాట చూడండి, ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియచేయుడి. చాలు ప్రియులారా. రెండవది, దేవుడు ఎందుకు సమకూరుస్తాడు అనంటే, గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు దేవుడు మనలను కాపాడుటకు మనలను సమకూరుస్తాడు. మేము బానే ఉన్నామే, ఏ వ్యాధి బాధ లేదు, మమ్మల్ని దేవుడు కాపాడమేంటి అనుకుంటున్నారా? దేవునిందు ప్రియమైన వారలారా, భూమి మీదికి ఒక భయంకరమైనటువంటి అగ్ని ప్రళయం రాబోతుంది. ఆయన రాకడ, ఆయన మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును అన్నాడు పేతురు భక్తుడు 2వ పేతురు 3వ అధ్యాయములో. మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయట పంచభూతాలు. అంటే ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని, ఇవన్నీ లయమైపోయి రగులుకునే దినం రాబోతుంది. దేవుని బిడలారా, ఎవరైతే విమోచించబడి ఉపదేశానుసారంగా బ్రతుకుతూ ఉంటారో, దేవుడు వారిని సమకూర్చి విస్తరించడమే కాకోకుండా ఆ భయంకరమైనటువంటి ఉగ్రత దినాన, ఉపద్రవము నుంచి ఈ వాక్యముని నిన్ను ప్రకటించే నన్ను సమకూర్చిన మనలను కాపాడుతాడు. అర్థమైందండి? ఈరోజు మనం కాపాడబడ్డం కాదు ప్రియులారా. ఇప్పటికే నన్ను అడిగితే వాక్యం వింటున్న దేవుని బిడ్డలు చాలా మంది ఈ భూమి మీదకి వచ్చిన భయంకరమైన వ్యాధుల నుంచి కాపాడబడ్డారు. కరువు నుంచి కాపాడబడ్డాం, వ్యాధుల నుంచి కాపాడబడ్డాం, ఆపదల నుంచి తప్పించబడ్డాం, అనారోగ్యాల నుంచి స్వస్థపరచబడ్డాం. కాపాడబడ్డాము అనంటే ఆయన మందిరములో సమకూడే అనుభవం మనకు కలిగి ఉంది కాబట్టి దేవుడు మనలను కాపాడాడు. అవును ప్రియులారా. అందుకే 34వ కీర్తన 7వ వచనం మనకు తెలుసు కదండి. 34:7 మళ్ళా చదివించాలంటారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు అని చెబుతూ వచ్చిన దేవుడు ఒక చక్కటి మాట అన్నాడు. యెహోవా దూత వారికి కావలిగా ఉండి వారిని సంరక్షించి కాపాడును అన్నాడు 34వ కీర్తన 7వ వచనములో. దేవుని మాటకు మనం విధేయత చూపి దేవుని మందిరములో మనం క్రమముగా సమకూడుతూ ఉంటే మన జీవితాలు విస్తరించబడతాయి. భౌతికంగా, ఆత్మీయంగా అన్ని విషయాలలో విస్తరిస్తాం. రెండవది, దేవుని మాటకు విధేయత కలిగిన మనలను దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, నేను చెప్పగలనండి, ఎన్నో ప్రయాణాలలో, అర్ధరాత్రి, మధ్యరాత్రి, ఎన్నో ప్రయాణాలలో ఆహారము లేకోకుండా పస్తు ప్రయాణాలు ఇచ్చినప్పుడు, భయానకమైన పరిస్థితులలో, కపట సహోదరుల వలన, రకరకాలైన ఉపద్రవాల వలన ఆ దేవుడు ఇప్పటిదాకా నన్ను కాపాడుతూ వస్తున్నాడు ప్రియులారా. అందుకే నేను నా జీవితంలో దేవుని మందిరానికి అత్యధికమైన ప్రాధాన్యతనిస్తాను. దేవుని మందిరం ఇక్కడే కాదండి, ఎవరు ఏ మందిరానికి వెళ్ళినా ఆ మందిరములో భయాన్ని ప్రదర్శిస్తాను, కలిగి ఉంటాను. పరిశుద్ధాత్మ చేత నడిపించబడమని దేవుని సహాయాన్ని కోరతాను. దేవుడు కాపాడుతూ ఉన్నాడు, నిన్ను కూడా కాపాడుతాడు. ఎందుకైనా మందిరంలో సమకూరుస్తాడు అంటే ఉపదేశం అనే వీల వేసి విస్తరించడానికి సమకూరుస్తాడు. రెండవది, సంరక్షించి కాపాడుటకు ఆయన సమకూర్చువాడు. మూడవది చూద్దామా? మీకా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం ప్రియులారా.
12వ వచనాన్ని చూస్తున్నప్పుడు యాకోబు సంతతి యాకోబు సంతతి తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును. తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయుదును. ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. చాలు. అక్కడ అన్నాడు, ఇశ్రాయేలులో శేషించిన వారిని తప్పక నేను సమకూరుస్తాను అని అంటూ చక్కగా అన్నాడు. బొస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చి మేత స్థలములలో వారిని పోగు చేతును. చాలు. మూడవది ప్రియులారా, ఆయన సమకూర్చేది వాక్యమనే ఆహారము పెట్టుటకు. మేత, గొర్రెలకు కాపరి మేత పెట్టినట్టుగా దేవుడు తన సంఘములో సమకూడే వారికి వాక్యమనే మేత పెడతాడు ప్రియులారా. అందుకే ఇది వరకు చాలా పర్యాయములు చెప్పాను. బలకరమైన మేత అని కదండి, చెరిగించి జల్లి పట్టిన మేత అని. అవును ప్రియులారా, ఒక సేవకుడు తన సంఘములో ఉన్న విశ్వాసులకు మంచి మేతను అందించాలి. ఈరోజు పాటలకున్న ప్రాధాన్యత, సాక్ష్యాలకున్న ప్రాధాన్యత, వ్యర్థమైన రాజకీయాలకున్న ప్రాధాన్యత వాక్యానికి లేదు. ఎంత విచారం, ఎంత విచారం. దేవుడు అంటున్నాడు, నేను మేత పెడతాను వారిని సమకూర్చి. గొర్రెలకు మేత ఎంత అవసరమో విశ్వాసులు అనబడే వారికి దేవుని వాక్యము అంత అవసరమైంది ప్రియులారా. ఈరోజు చాలా మంది వాక్యపు వెంట పరిగెత్తడం లేదు. చాలా మంది ఎక్కడికి పరిగెత్తున్నారంటే, అక్కడికి వెళ్తే ద్రాక్షారసం ఇస్తారట, ఇక్కడికి వెళ్తే ఖర్జూర పండ్లు ఇస్తారట, అక్కడికి వెళ్తే భోజనాలు పెడతారట, ఇక్కడికి వెళ్తే స్వస్థతలట, అక్కడికి వెళ్తే మహత్కార్యాలట. ఇలాగ అక్కడ ఇక్కడ అని భౌతికమైన వాటి కొరకు వెంపర్లాడుతున్నారు. కానీ ఇక్కడ మేత అనబడే శ్రేష్టమైన దేవుని వాక్యము దొరుకుతుంది అనుకునేవారు కరువైపోయారు. ఎంత విచారం. దేవుని వాక్యమును గురించి ఏమాత్రము చింత లేదు ప్రియులారా. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. దేవుడు సమకూర్చేదట వాక్యమనే మేత పెట్టుటకు ప్రియులారా. నేను చాలా బాధపడే విషయం ఏంటంటేనండి, నా ఆత్మీయ జీవితంలో, సేవా జీవితంలో అనేక ప్రదేశాలు నేను తిరిగాను. మనిషి అండి వాక్యానికి విలువనివ్వట్లేదు, వ్యర్థమైన భౌతికమైన వాటి కొరకు విలువిస్తున్నాడు. ఏమంటే కడుపు నొప్పి తగ్గింది అన్నారు, మళ్ళీ రాదా? ఇంకెప్పుడు కడుపు నొప్పి రాదా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కడుపు నొప్పే తగ్గిందో, కాలు నొప్పే తగ్గిందో, వ్యాధి పోయిందో, బాధ పోయింది, ఇంకెప్పుడు రాదా అండి? ఈ భూమి మీద జీవించినంత కాలం ఏదో ఒక వ్యాధి, బాధ మనకు వస్తూ ఉంటాయి. భౌతికమైనటువంటి ఆరోగ్యము ఇది కాదు క్షేమమైనది. నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లితే ఆరోగ్యము కూడా దేవుడు ఇస్తాడు. నేను అడుగుతాను, 100 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతికి ఆత్మీయతలో ఏమాత్రము వృద్ధి లేకుండా చచ్చిపోతే ఏమి లాభం అండి మీరు? కానీ నేను అంటాను, అనారోగ్యము చేత ఉన్నా ఆత్మీయంగా బ్రతికి చచ్చిపోతే మాత్రం ప్రభువుతో యుగ యుగాలు ఉంటాం. ఏది కావాలనో చూసుకోనండి. దేవుడు మందిరంలో సమకూర్చుతున్నది వాక్యము కొరకు ప్రియులారా. వాక్యము కొరకని నొక్కి చెబుతున్నాను. ఎందుకో తెలుసా? నేను వాక్యము మీద పునాది వేసుకున్నాను. బైబిల్ గ్రంథాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు, లూకా సువార్త 1వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు దైవజనుడైన లూకా గారు ఆ మాటలు మాట్లాడుతూ వాక్య సేవకులు అన్నాడు. వాక్య సేవకులు కరువైపోయారండి ఈరోజు. కుల సేవకులు బయలుదేరారు. మన కులమంతా ఒక చోట కూడుకుందాం, అదిగో ఎక్కడ చూసినా అద్భుతాలు చేస్తామని చెప్పి ఏమవుతాయండి వాళ్ళ చేత? ఏమవుతాయి? ఎందుకు మనిషి అంత వెంపర్లాడుతున్నాడో అర్థం కాదు ప్రియులారా. మేము కొన్ని చోట్ల చూస్తున్నాం, ఎంత దిగజారిపోయారు మనుషులు అంటే ఆహారానికి ఇచ్చిన విలువ వాక్యానికి ఇవ్వడం లేదండి. మా దగ్గరకు వస్తూ కొంతమంది
ఆరాధనకు మానేసిన తర్వాత ఏంటమ్మా ఆరాధనకు మానేశారు, వాక్యం చాలా బాగుందన్నారు, ఇప్పుడు ఏమైంది అని అంటే, ఏం లాభమయ్యా, మీ దగ్గర వాక్యం అయితే అయిపోతుంది, మీరు 11:30 12 లోపల చర్చ అయిపు చేస్తారు, ఇంటికి వెళ్ళి మేము వండుకోవాలి. ఇంకా మరి వండుకోకపోతే నన్ను వచ్చి వండమంటారా? అది కాదయ్యా, పలాని చర్చికి వెళ్తే మేము ఊరికే కూర్చుంటాం అంతే, మా ప్రయాస ఏమీ లేదు, వాక్యం అర్థమైనా కాకపోయినా ఆరాధన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇంట్లో వండుకోకుండా అన్నం పెడతారయ్యా, అన్నం పెడతారు. ఎంత దౌర్భాగ్యం! కడుపే దేవుడు అయిపోయినటువంటి రోజులంటే ఇవి కాదా? నేను అడుగుతున్నాను ఒక దైవజనుడిగా, వాక్యమునకు ప్రాధాన్యత నువ్వు. వాక్యమనే మేత పెట్టుటకు దేవుడు నిన్ను సమకూర్చువాడు. చివరిగా ఒక మాట చెప్పమంటారా? హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము ఎందుకు దేవుడు సమకూరుస్తాడో, 20వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. జనములలో నుండి నేను మిమ్మును రప్పించినప్పుడు మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములో నుండి మిమ్మును సమకూర్చునప్పుడును పరిమళ ధూపముగా మిమ్మును అంగీకరించెదను, అన్య జనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరుచుకొందును. చాలు. 4వది ప్రియులారా, ఎందుకు ఆయన మనలను సమకూరుస్తాడు అనంటే, మనము పరిమళ ధూపముగా వెదజల్లుటకు, అంటే సువాసన కలిగిన జీవితము జీవించుటకు. ఎఫెసీ 5:2లో రాయబడింది మొదటి 2 వచనాలు, క్రీస్తు మన కొరకు మరణం ఎందుకు పెట్టాడు అంటే, మనము పరిమళ ధూపముగా అభివృద్ధి చెందడానికి, విశ్వాసన వెదజల్లడానికి. ఈరోజు దేవుని నమ్మిన ప్రియబిడ్డల మన జీవితాలలో ఒక వాక్యపు సువాసన, ఇతరులకు మనం ఒక మంచి సాక్ష్యకరమైన జీవితము జీవించడానికి ప్రియులారా. పరిమళ సువాసన అంటే దేవుని మందిరంలో సెంటు కొట్టుకోవడం కాదు, ఒక మంచి సాక్షిగా బ్రతకడం, సాక్ష్యము కలిగిన జీవితం జీవించడం. అది ప్రభు యొక్క ఆలోచన. దేవుడు మనల్ని సమకూర్చింది. ఒకప్పుడు మన జీవితాలు నిరుపయోగమైనవే, కానీ ఆయన సన్నిధానంలో పరిమళ వాసనగా వెదజల్లడానికి సమకూరుస్తున్నాడు. దేవుని సంగమా, మనల్ని సమకూరుస్తున్నది ఉపదేశం అనే వీల వేసి విస్తరించడానికి, మనల్ని సమకూరుస్తున్నది సంరక్షించి కాపాడడానికి, మనల్ని సమకూరుస్తున్నది వాక్యమనే మేత పెట్టి పోషించడానికి, మనల్ని సమకూరుస్తున్నది సువాసన కలిగిన జీవితము జీవించడానికి. తలలు ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, దేవా, నన్ను సమకూర్చిన ఉద్దేశం నేను తెలుసుకున్నాను, నీకు సాక్షిగా బ్రతకడానికి కృపనివ్వు. సమకూర్చినది ఎందుకో తెలుసుకున్న నేను మానక మందిరములో కూడుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వు అని ప్రభు సహాయాన్ని కోరదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా. స్తుతి నొందదగిన పరిశుద్ధుడు అయిన దేవుడవు తండ్రి, నన్ను మమ్ములను మీ పరిశుద్ధ మందిరములో సంఘముగా సమకూర్చడములో ఒక ఉద్దేశము కలిగి ఉన్నావని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఆ ఉద్దేశాలు మీరు బయలుపరిచినప్పుడు వినడమేము ఉపదేశం వలన విస్తరించబడ్డానికి, సంరక్షించబడి కాపాడబడ్డానికి, తండ్రి మీ వాక్యపు మేత చేత మేము పోషించబడ్డానికి, మంచి సాక్ష్యకరమైన జీవితము జీవించడానికి కృపనివ్వండి. ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా, ఓ నాయనా, సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మీరు ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.